క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము తపస్సు కాల 14వ రోజులోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు మనకి తగ్గింపు స్వభావాన్ని కలిగి జీవించాలి అని బోధిస్తూ ఉన్నాయి. ఎవరైతే తగ్గింపు జీవితాన్ని జీవిస్తారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారు అని ఈనాటి పఠనాల ద్వారా మనకు తేటతెల్లం అవుతున్నాయి. మరి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు కూడా తమ కంటే అధికుడు ఎవరూ లేరని వారి అహంకారంతో ప్రజల మన్ననకై వీధుల్లో తిరుగాడుతూ ప్రధాన స్థానాలకై కాంక్షిస్తూ వారు బోధించిన దాన్ని వారే పాటింపక ఉన్నారు. అధికారం అంటే అహంకారంతో ప్రవర్తించడం కాదు, అధికారం అంటే ప్రధాన స్థానాలకై కాంక్షించడం కాదు, మరి అధికారం అంటే ప్రజలపైన వారు భారాన్ని మోపడం కాదు. కానీ అధికారం అంటే ప్రేమించటం, అధికారం అంటే సేవించడం. మరి అదే యేసు ప్రభు కూడా మన నుండి కోరేది. ఆయన చేసిన దాన్ని మనకు ఉదాహరణగా ఇస్తున్నారు. అదే యేసు ప్రభు కూడా ఈ భూలోకంలో చేసినది. తను తాను రిక్తులను చేసుకొని ఒక కన్య గర్భాన ఆయన ఉద్భవించాడు. ఈ కన్య గర్భాన ఈ లోకాన జన్మించాడు. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమింపు అని ప్రేమాజ్ఞనిచ్చాడు. తన మరణ పునరుత్థానాల ద్వారా మనకు రక్షణను అందించాడు. అదే పునీత మదర్ తెరిసా గారు కూడా అంటూ ఉన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే, మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి క్రియలు తోటివారికి భారంగా కాకుండా తోటివాని ఎదుగుదలలో అది తోడ్పడాలి, అంతేకాక భారంగా కాదు అనేటువంటి విషయాన్ని నీవు నేను గ్రహించాలి. మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి క్రియలు తోటి వారికి భారంగా కాకుండా వారికి దీవెనకరంగా ఉండాలి అని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాల ద్వారా మనం నేర్చుకోవాల్సినది తగ్గింపు జీవితాన్ని జీవించాలి. తల్లి మరియ కూడా తన యొక్క జీవితంలో చేసింది. తన యొక్క జీవితంలో తగ్గింపు జీవితాన్ని జీవించింది, తగ్గింపు మనస్సు కలిగి జీవించింది, తోటి వారికి సహాయపడింది. ఆ తల్లి నడిచినటువంటి బాటలో మనం కూడా నడవాలి. చివరి వరకు తనను యేసు ప్రభుని ఏ విధంగా అయితే వెంబడించిందో మనం కూడా మన అనుదీవ్ర జీవితాల్లో ఆ ప్రభువుని అనుసరించాలి అంటే అహంకారం, దురాలోచన అటువంటి క్రియలను దూరం పెట్టి ప్రేమ, సమాధానము, శాంతి అనేటువంటి సుగుణాలతో అలవర్చుకోవాలి. ఎప్పుడైతే నీవు నేను ఈ క్రైస్తవ విలువలతో జీవిస్తామో మనం యేసుప్రభు శిష్యులుగా మారుతూ ఉంటాం. ఎప్పుడైతే నీవు నేను దేవుని బిడ్డలుగా మారాలి అంటే ప్రేమ, శాంతి, సమాధానాలు అనేటువంటి మౌలిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి. అటువంటి జీవితాన్ని జీవించడానికి కావాల్సినటువంటి సహాయాన్ని దయచేయమని ఆ దేవాది దేవుని అడుగుదాం. దేవుని దీవెనలు నిండుగా పొందుకుందాం. మన యొక్క జీవితంలో తోటి వారికి సహాయపడుదాం. తగ్గింపు మనసు కలిగి జీవించుదాం. దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.